ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పటికే ఆ కారుకు సంబంధించిన వ్యక్తి వివరాలు అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక సీనియర్ న్యాయవాదిగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? కేసర టోల్ గేట్ దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గంటకు పైగా క్రితం నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టినా కూడా ట్యాంకర్ ని ఇంకా అక్కడ నుంచి తొలగించలేదని అయితే మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా బరువుతో కూడిన ట్యాంకర్, అది కూడా టోల్ ప్లాజాకి సంబంధించిన గేట్ దగ్గర మధ్యలో పడటం వల్ల దాన్ని 2-3 క్రేన్ల సహాయంతో ఏదైతే కారు మీద పడిందో దాని మీద నుంచి తొలగించడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం కానీ, ఫైర్ సిబ్బంది కానీ ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. 50 నిమిషాలు అయినప్పటికీ కూడా ట్యాంకర్ కింద నుజ్జునొచ్చినటువంటి BMW కార్లు ఎంతమంది ఉన్నారు అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ కూడా రాలేదు. ఎందుకంటే దాన్ని అక్కడ ఏదైతే టోల్ ప్లాజాకి సంబంధించి వాహనాలు వెళ్లే దానికి సంబంధించి నేరుగా బారికేడింగ్ విధానంలో అయితే నిర్మాణం కూడా జరిగి ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి క్రేన్ల సహాయంతో తొలగించడం అనేది కష్టసాధ్యమైన విషయం కాబట్టి దూరం నుంచే ప్రస్తుతం ఆ క్రేన్ల సహాయంతో వాటిని ట్యాంకర్ ని తొలగించే చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉన్న పరిస్థితి. కారు కూడా ప్రమాదానికి గురైన కారు హైదరాబాద్ కి చెందినటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఇప్పటికే నిర్ధారించారు. ఇక ప్రమాదంలో ఏదైతే ట్యాంకర్ ఉందో ట్యాంకర్ కూడా ఏపీ రిజిస్ట్రేషన్ తో తమిళనాడులో ఎక్కువగా తిరుగుతుండగా కూడా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ కి సంబంధించిన డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతం నుజ్జునొచ్చినటువంటి కారు మీద ఉన్న ట్యాంకర్ ని తొలగిస్తే తప్ప అందులో ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి పూర్తి స్థాయిలో అటు టోల్ ప్లాజా సంబంధించిన సిబ్బంది కానీ, ఫైర్, పోలీసు శాఖ సిబ్బంది అందరూ కూడా అక్కడ ట్యాంకర్ ని తొలగించడానికి సంబంధించినటువంటి అన్ని అవకాశాలలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆ ట్యాంకర్ ని కూడా తొలగించే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఎవరైతే ఈ వాహనానికి సంబంధించి BMW వాహనం శ్రీనివాసరావు, ఆయన న్యాయవాదిగా కూడా అని కూడా అయితే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. పూర్తి స్థాయిలో ఆయన వాహనం నడుపుతా ఉన్నారా, లేకపోతే ఆయనతో పాటు ఎవరెవరు ప్రయాణిస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అటు రెస్క్యూ ఆపరేషన్ మీదే పోలీసు అధికారులు దృష్టి పెట్టినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. దాదాపుగా గంట సమయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతా ఉంది. కానీ ఎటువంటి అవకాశం కూడా అక్కడ ప్రమాదంలో నుజ్జునొచ్చినటువంటి వాహనంలో ఉన్నటువంటి వారిని బయటికి తీయడానికి ఎటువంటి అవకాశం లేకపోవడంతోనే క్రేన్ల సహాయంతో వాళ్ళని ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరి ప్రాణాలతో ఉన్న వాళ్ళకి వెంటనే వైద్య సహాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా స్థానికంగా అధికారులు సిద్ధం చేశారు. కానీ ఇంతవరకు కారుని ట్యాంకర్ ని తొలగించకపోవడంతో కారు ఇంకా అక్కడే ఇరుక్కుపోవడంతో ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారనే దాని మీద మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తీవ్రంగా గాయపడి ఉంటారని అయితే పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా కనుక ప్రాణాలతో ఉంటే వాళ్ళందరికీ మెరుగైన వైద్య సహాయం అందించడానికి సంబంధించి ఏర్పాట్లు అయితే కేసర టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఎటువంటి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి కూడా ఏర్పాట్లు చేశారు. వేరే మార్గాల ద్వారా వాహనాలు టోల్ ప్లాజాని దాటి ముందుకు వెళ్తా ఉన్నాయి. ఇక అదే సమయంలో రెస్క్యూ ఆపరేషన్ కూడా అధికారులు టోల్ ప్లాజా దగ్గర అయితే కొనసాగిస్తున్నారు. శ్రీకాంత్, అయితే కేవలం ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్ల మాత్రమే ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలు ఏంటి అసలు? ఖచ్చితంగా కూడా ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ కి సంబంధించి అతని తప్పిదం ఉందనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిలిపి ఉన్న వాహనం మీద వెనక నుండి వచ్చి బోల్తా పడింది ట్యాంకర్ వాహనం. ఈ నేపథ్యంలో మితిమీరిన వేగంతోనే వాహనం బోల్తా పడింది అనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే టోల్ రుసుము చెల్లించడానికి టోల్ ప్లాజా దగ్గర నిలిపి ఉన్న BMW కారు పక్కనే ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టి అదుపు తప్పి ట్యాంకర్ వాహనం మీద, కారు మీద అయితే బోల్తా పడింది. దీంట్లో ఖచ్చితంగా ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం ఉందనేది స్పష్టంగా ప్రాథమికంగానే అధికారులు నిర్ధారించారు. ఘటన జరిగిన వెంటనే అతన్ని పోలీసులు కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అంశం మీద విచారణ కొనసాగిస్తూనే CCTV ఫుటేజ్ ను కూడా పరిశీలించి ఏ దిశలో వాహనం వచ్చింది, ఎంత వేగంతో బోల్తా పడింది, ఈ అంశాలన్నింటి మీద కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తా ఉన్నారు. ముందు
ఏదైతే ట్యాంకర్ కింద ఇరుక్కుపోయిన కారు ఉందో ఆ కారును వెలికి తీయడానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. చాలా క్లిష్టంగా మారింది ఆ BMW కారుని బయటకు తీయడానికి. ఇప్పటి వరకు కూడా కారులో ఎంతమంది ఉన్నారు అనేది కూడా క్లారిటీ రాలేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోపల ఉన్న వారిని గుర్తించడం కానీ బయటికి తీయటం కానీ అసాధ్యమని గుర్తించే ఆ ట్యాంకర్ ని తీయటమే ఏకైక మార్గంగా గుర్తించినటువంటి పోలీసులు ప్రస్తుతం 2 క్రేన్ల సహాయంతో మరొక ప్రొక్లైన్ కూడా తీసుకొచ్చి అక్కడ ట్యాంకర్ ని తొలగించే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తా ఉన్నారండి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.